రాజకీయాలు అని అంటే ఒక ఆట, ఓ పాట, లేదంటే 50 పెట్టి 100 సంపాదించుకోవాలి, వెళ్ళిపోవాలి అనే ఆలోచనలకు దిగదార్చిండ్రు ఈ యొక్క బీఆర్ఎస్ వాళ్ళు. కేవలం డబ్బుతోటి ఉంటేనే రాజకీయాలకు ముడిపడే విధంగా సామాన్యునికి అందుబాటులో లేకుండా చేసినటువంటి దరిద్రపు వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ఉదయం లేస్తే ఓ జెమ్నీ సర్కస్ తీరుగా టెంట్లు ఇవ్వాలి, ఇక్కడ అయిపోగానే రేపు వరంగల్ జిల్లా, రేపు వరంగల్ అయిపోగానే జనగాం జిల్లా అనే విధంగా అభివృద్ధి ఈ 10 ఏళ్ళు కుంటు పడేసి ఇక విమర్శలు చేయటమే ఓ పనిగా పెట్టుకున్నారు. వారి కళ్ళల అభివృద్ధి అనేది ఎక్కడ అవపడది. ఎంతసేపు ఇవాళ ఒకటి ప్రశ్న వేస్తారో ఆ ప్రశ్న గురించి మాట్లాడంగానే దాని గురించి జవాబు చెప్పరిగా దాటివేసి ఇంకో దానికి వెళ్ళిపోతారు. ఆరోపణలు, జీవితం అంతా ఆరోపణలు చేసుకుంటూ బతకటమే అలవాటు అయిపోయింది తప్ప అభివృద్ధి చేసింది చెప్పుకునే బతకనేది లేదు వీళ్ళకు. ఎవరైనా రాజకీయ నాయకులు, స్వచ్ఛమైన రాజకీయ నాయకులు ఉంటే మేము చేసింది ఇది అని గర్వంగా చెప్పుకుంటూ తిరుగుతారు. ఆరోపణలకు రెండో ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళకి చేసినవి చెప్పుకోవడానికి ఏమి లేవు కాబట్టి దినచర్యే ఆరోపణలు చేసుకుంటూ బతకడం అలవాటు అయిపోయింది. ఇలా ప్రజలు ఇంత భయంకరంగా వీళ్ళని బహిష్కరించి పార్లమెంట్ ఎలక్షన్లో డిపాజిట్ రాకుండా, మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లల్లో ఏ స్థాయికి దిగజారిపోయిందో మీరు అందరూ చూసిండ్రు. అయినా బుద్ధి లేకుండా తెల్లారికేలే దున్నపోతు మీద నీళ్లు పోసేటో మమ్మల్ని కాదు అనే విధంగా మళ్ళా ఆరోపణలు చేసుకుంటే తిరుగుతూ ఉంటారు వీళ్ళు అనుకుంటుంటారు ఏంటంటే, ఒకటి బాగా మొద్దు పారిపోయింది ఏంటంటే, ప్రజలకు మెమొరీ పవర్ తగ్గిపోయింది, మొన్న ఏం చేసిన తప్పు ఇవాళ ఏం గుర్తుంటుంది వీళ్ళకు అని అనుకొని రోజు చేసిన తప్పులు మర్చిపోతారు అనుకొని కొత్త ఆరోపణలు చేసుకుంటా బతకటానికి అలవాటు పడిపోయినారు. ఇక బావబామ్మర్దులు అయితే తెగబడి ఆరోపణలు చేసుకుంటా మేము ఎంత తిడితే నన్ను అంత ఇదవుతారని అనుకుంటున్నాడేమో కేటీఆర్. పొద్దుగా లేస్తే ఆ నోటి దురుస్తనంతో ముఖ్యమంత్రి అయినో ఇదనో చూడకుండా ఎటు పడితే అటు తిట్టుకుంటా రావటం అనేది ఆయన చూస్తే, ఇక ఈయనను ఇవాళ చూడండి ఓ పెళ్ళికి వస్తానట్టున్నాడు హరీష్ రావు. ఆ పెళ్ళికి వచ్చుకుంటూ వచ్చి కూడా ఆ హాస్పిటల్ చరిత్ర మీరు అందరూ చూసిర్రు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నల్ల జెండాలతోటి ఆ హాస్పిటల్ ముందు ధర్నా చేసిన. దానికి ఎంజిఎంకు కావలసినటువంటి వనరులు కావాలి అని చెప్పి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లొల్లి చేసినాం. ఇప్పుడు కూడా 3 రోజులకెళ్ళి మేము డాటా అంతా తెప్పించుకొని ఇవాళ ఎంజిఎం సూపరింటెండెంట్లు వీళ్ళందరూ కూడా అఫీషియల్స్ అంతా హైదరాబాద్లో హెల్త్ మినిస్టర్ దగ్గర రివ్యూ జరుగుతుంది. సైన్స్ సెంటర్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ఎంజిఎంకు కావాల్సిన ప్రతి వనరులు, ప్రత్యేకంగా ఎంప్లాయ్మెంట్ అలా కావాలి, డాక్టర్స్ కావాలి, షార్టేజ్ ఉన్నది. వాటి గురించి కూడా ఇలా రివ్యూ జరుగుతుంది. అక్కడ వీరు హాస్పిటల్ గురించి అనే తెచ్చిండ్రు. నిజంగా కూడా ఇంత పెద్ద హాస్పిటల్ కడుతున్నారు, ఏందో నిజంగా చాలా సంతోషం అనిపించింది. దాన్ని మహారాష్ట్రలో కుదబెట్టి ఏం తెచ్చిండో అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. 1280 కోట్ల రూపాయలని కుదబెట్టి, ఆ ల్యాండ్ను కుదబెట్టి దాని వెనుక ఏమేమి చేసిండ్రు ఏంది అన్ని బయటికి తీసిండ్రు, బయటికి వెళ్తాయి అవి కూడా. అది కాకుండా అదో 700 కోట్లు ఇచ్చేసి కన్స్ట్రక్షన్ చేస్తూ దీనికి ఎస్టిమేషన్ కాస్ట్ పెరిగింది అని 600 కోట్ల రూపాయలు దాని బినామీగా ఎవరున్నారో మీ అందరికీ తెలుసు. 600 కోట్ల రూపాయలని అదనంగా దాన్ని తీసుకుపోయి నాశనం చేసింది. దానికి ఎల్ఎన్టీ అని ముందు పెట్టి
దాని వెనుక ఉన్నటువంటి బినామీ సంస్థ ఏదో కూడా తెలుసు. దాని మీద విజిలెన్స్ కూడా ఇవ్వటం జరిగింది. అది ఎంక్వైరీ కూడా అవుతుంది. త్వరలోనే అవి కూడా బయట పెడతారు. అవి కూడా అధికారికంగా బయట పెడతారు. ఇవాళ ఏదో పెళ్లికి వచ్చి మళ్ళీ హరీష్ రావు గారు అక్కడికి కూడా ఏదో విజిట్ చేస్తానికి పోతానని తెలిసింది. అది ఎంతదో తెలియదు కానీ ఓ 2 బండలు వేసిపోవాలి అంతే. ఇవాళ వారు ఏదో చెప్పబోతారు, మేము కట్టింది ఎక్కడక్కడనే ఉన్నదని చెప్పి. దరిదాపు అన్ని ల్యాబ్స్ కాడికి వెళ్ళి మొదలు పెడితే లోపల ఉన్నాయి అన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేయగలిగినాం. 2 ఒకటి సిటీ స్కాన్, 2 MRI. ఈ 2 రావాల్సిన వీటిని కూడా హై ఎండ్ అంటే హై ఎండ్. ఇదివరకు 1 పాయింట్ ఉంటే ఇవాళ 3 పాయింట్ చేంజ్ ఉన్నటువంటి మిషనరీ హై ఎండ్ను కూడా లాంచ్ చేయడానికి సిద్ధం ఏర్పాటు చేసినాం. 2 months లోపల హ్యాండ్ ఓవర్ చేసే విధంగా డెడ్ లైన్ పెట్టడం జరిగింది. 2 నెలలలో అది ఒప్పచెప్పే విధంగా గవర్నమెంట్కు. మీరు ఇవాళ కూడా వెళ్ళి చూడండి. వాడు లోపలికి తిప్పాడు, ఏదో కింద చూస్తాడు, అటు ఇటు చూస్తాడు, ఏది ఎక్కడినో అక్కడనే ఉంచాను, విస్మరించారు. దీన్ని మేము కేసీఆర్ గారు బాగా ఏదో చేయకపోయారు, మేము ఏదో ఆపినాం అనే విధంగా చిత్తగించి ఆలోచన చేయడానికే పెళ్లికి వచ్చినా కదా ఏదో ఒకటి దర్చిపోవాలి. లోపలికి వెళ్దాం. వారు పోయి వచ్చిన తర్వాతనా రేపా ఎల్లుండా ఓ రోజు వెళ్దాం. లోపల ఉన్న స్టేటస్ చూడండి, కలర్లు కూడా బయటికి కూడా అయిపోవచ్చింది. కొంచెం 10-20% మిగిలింది. 2 నెలలలో ఈ మిషనరీ కూడా వివిధ దేశాల నుంచి రావాల్సిన మిషనరీ అది ఒక్కటే లేట్ అవటం తప్ప దరిదాపు అన్ని కంప్లీట్ చేయగలిగినాం. సీఎం గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రివ్యూ మీటింగ్ 3 సార్లు పెట్టారు ఇప్పటికే వీటి మీద డెవలప్మెంట్ గురించి. వాటి స్టేటస్ ఏంది, దేనికి తక్కువ పడ్డాయి, దేని ఎంక్వైరీ ఎంత, విజిలెన్స్ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది, వీటన్నిటిని కూడా తీయటానికి 3 సార్లు సెక్రటరియట్ల రివ్యూ మీటింగ్ జరిగింది. దానిలో భాగంగానే 2 నెలలలో ఏప్రిల్ ఎండింగ్ వరకు అది హ్యాండ్ ఓవర్ చేసే విధంగా వాళ్ళు కమిట్ అయినారు. ఆ మిషనరీ కూర్చోబెట్టడానికి ఇవన్నిటికి కూడా వివిధ దేశాల నుంచి రావాల్సిన వాటి అన్ని థియేటర్స్ అన్ని కంప్లీట్ అయినాయి. మీరు ఒకసారి చెక్ చేద్దాం మనం వెళ్ళి. సో ఇదే కాకుండా నేను ఒకటి బీఆర్ఎస్ నాయకులను అడగదలుచుకున్నా. మీరందరూ కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయిన దాని మీద మాట్లాడిండ్రు కదా. మీ మనస్సాక్షిని అడిగి చెప్పండి, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాని నాశనం చేసేటప్పుడు ఈ యొక్క టీము ఏ రోజైనా నిధుల గురించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ కనీసం కేటీఆర్ దగ్గరికి కానీ పోయి ఏ రోజైనా ధైర్యం చేసి ఇది కావాలని అడిగినరా? జిల్లాకు సిద్దిపేటకు అటు అన్ని తరలించుకుంటూ పోతుంటే నిన్న కూర్చున్న ఆ బ్లేడ్ బ్యాచ్కు నేను సూటిగా అడుగుతున్నా, మీరు ఎన్ని తెచ్చిర్రో లెక్క పెట్టుకొని రండి నిధులు ఈ 10 ఏళ్లలో. మేము ఈ 2 ఏళ్లలో తెచ్చిన నిధులన్నీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మినిట్స్ బుక్లో ఉండేటువంటివి ఎక్కడైతే ఎంటర్ అవుతాయో జీవో ప్రకారం అన్ని ప్రకారంలోకి వెళ్ళి తీసుకొని ఒక కాడ కూర్చుందాం, చర్చకు రండి. నేను అన్ని తీసుకొని వస్తా, ఒక్కనే వస్తా నేను, మీరు ఇంకా 10 మంది రండి కలిసి దాని మీద మీ సాక్షిగా చర్చకు కూర్చుందాం. మేము తెచ్చిన నిధులన్నీ ఈ 2 ఏళ్లల్లో, ఈ 10 ఏళ్లల్లో మీరు తెచ్చిన ఎన్ని చర్చకు కూర్చుందాం. మీరు ఎక్కడ అసలు అడుగుతూనే లాగులు దడిచేది అక్కడికి పోతాయని అడగటానికి మీరు అడుగుడు ఎక్కడిది? ఇక్కడ మీ నియోజకవర్గాలకే అడగలేకపోయినరు, తేలేకపోయినరు. మేము తెచ్చినవి అన్నీ కూడా విలేకరుల సమక్షంలో పెడుతున్నాం. మేము తీసుకొచ్చిన జీవోలు చూపిస్తున్నాం. మేము మాట్లాడే ప్రతిది కూడా ఇవాళ వరకు నేను పెట్టిన ప్రతి ప్రెస్ మీట్ కూడా ఇన్ఫర్మేషన్ యాక్టో లేదో జీవో కాపీల ఆధారంగా చూపిస్తున్నాం. ఫిజికల్గా కూడా వర్కులు అయితే తీసుకుపోయి చూపిస్తున్నాము. ఆ వర్కులు అయ్యే కాడ కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నాం. మేము మీరు పెట్టినవి ఏమున్నాయా గతంలో? అటు తీసుకపోతే టెక్స్టైల్ పార్క్ అని అదొక్కటి అది అవ్వపడుతుంది. అదేంటిది దాన్ని ఏమంటారు, ఓ స్తూపం తిరిగా పెట్టింది అవ్వపడుతుంది. కానీ వచ్చిన ఖర్చు ఎన్ని కోట్లు అయినాయి అప్పుడు అట్టాసం దానికి.
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే 10 ఏళ్ళు ఉంటుంది, అన్ని మాట్లాడిపోతుంది. ఖమ్మంకు కరీంనగర్ చుట్టుపక్కల సిద్దిపేట వీటికి ఉంటాయి, వరంగల్కు లేకపోతే సిగ్గు అనిపించలేదా? ఇంకా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారి పర్యటనని. ఏదో మేము ఉన్నాం, బతుకున్నాం, టీఆర్ఎస్ పార్టీలో మేము లీడర్షిప్లో వరంగల్ జిల్లాలో ఇంకా పార్టీ బతుకున్నదని చెప్పుకోవటానికి ఆ దోసుకున్న ఆ ప్రెస్ మీట్ పక్కదాంట్లో పెట్టుకొని ఓ 2 కొట్టి మీకు మీరే సపోర్ట్ కొట్టుకోవడం, భజన కొట్టుకోవడం. ఈ బ్లేడ్ బ్యాచ్ పొద్దుగాలు ఎత్తే అటు ఉంటుంది ఒకటి, ఆంధ్ర సైడ్ అటు తిరుగుతుంటుంది బ్లేడ్ బ్యాచ్ అని. వారు ఏంటంటే ఏడ మీటింగ్ అయితే ఆడ పాల్గొంటారు వీళ్ళు 10 మంది, జేబులు కొట్టుకుంటూ తిరుగుతారు, మంది ఎక్కువ ఉంటారు కదా ఆడ. ఈ టైపు బ్యాచ్ వీళ్ళకి ఇంకా కూడా బుద్ధి రాకపోతే మున్సిపాలిటీలో బాయే, సర్పంచ్లలో బాయే, గతంలో ఎంపీల దాంట్లో బాయే. ఇంకా మీకు ఏం మిగిలిందని సిగ్గుసరం లేకుండా ఈ విమర్శలకు పోతున్నారు. మేము పొద్దుగా లేస్తే గెలిచిన తెల్లారి నుంచి మేము పట్టుకొని ఏ విధంగా 4 రూపాయలు తీసుకురావాలనే ఆలోచనతోటి పట్టణంలో ఉన్న మేధావులతోటి సంప్రదింపులు జరుపుకుంటూ మన జిల్లాకి ఏం అవసరం ఉన్నాయి, ఏం చేస్తే బాగుపడుతుందని ఆలోచనతో తపనతోటి మేము పోతుంటాం. ఇవాళ మేము గతంలో అమెరికా పోయినప్పుడు కూడా ఒక అభాండం అన్నారు, గెలిచిన 1-2 నెలలకే, గెలిచిన 2-3 నెలలకు చాలా రోజులే ఇంట్లో ఫంక్షన్ ఉన్నదని చెప్పి అందరం కలిసి అమెరికా పోతే దోసుకున్నది దాచుకుంటానికి పోయిందని చెప్పి పెద్ద మనిషి అంటాడు. 2-3 నెలలకే దాని ప్రతిఫలమే ఇవాళ 10 కోట్ల రూపాయలు ఇక్కడికి తీసుకురాగలిగినామంటే మా యొక్క రిక్వెస్ట్, మా యొక్క ఇదే ఇవాళ వాళ్ళ కాంట్రిబ్యూషన్ 10 crores గర్వంగా చెప్పుకుంటాను. ఇవాళ మళ్ళీ 10 crores కాకుండా 1 కోటి చిల్లర బ్యాక్ పెయిన్ అనేది మిషన్ అని చెప్పి నింత, ఆ మిషన్ పేరు నాకు ఐడియా లేదు, దాన్ని కూడా తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఇవాళ ఎంజిఎంలో. ఇది మా కమిట్మెంట్. ఇది మీ కమిట్మెంట్ ఏంటిది? డేట్ తప్పు రాస్తే 23కు 21 అని రాసిందని చెప్పి దాన్ని చూపించే ఈ చిల్లర వ్యవహారాలు తప్ప చేసిన చెప్పుకుంటానికి మీకు ఏమైనా ఉన్నది? అవి బతుకు ప్రతి దాంట్లో అడ్డుపులలేనా, ప్రతి దాంట్లో అడ్డుపులలేనా. మీకు నేను ఒకటి స్ట్రైట్గా అడుగుతాను మీ విలేకరుల సాక్షిగా, ఈ 2.5 ఏళ్లల్లో మేము టెండర్ కాల్ఫర్ చేసిన ప్రతిది కూడా 10 మంది వేస్తారు టెండర్లలో, ఎక్సెస్ పోతుంది. వీళ్ళ టెండర్లకు మా దానికి డిఫరెన్స్ ఏంటి తెలుసా? మాది లెస్ పోతుంది, వీళ్ళది ఎక్సెస్ పోతుంది. వాళ్ళ దాంట్లో 1 లేదా 2 టెండరే ఉంటుంది. 10 ఏళ్లలో కూడా ఎవరిని అయ్యనియరు, రూపాయిది రూపాయిన్నర పెట్టాలి, దోసుక తినాలి. మాది రూపాయి అని గవర్నమెంట్ ఇచ్చిన రేటుకు 80 పైసలకే మేము చేస్తామని చెప్పి ముందుకు వచ్చేది. అది మా గొప్పతనం అయ్యేది, దాన్ని గమనించండి దయచేసి. 10 మంది వేస్తారు టెండర్లు మా దాంట్లో. ఏ దాంట్లో కూడా సింగిల్ టెండర్, డబుల్ టెండర్ ఉండదు. ఇవాళ చూడండి మీరు, నిన్న ఆ దాడులు, దౌర్జన్యాలు, 2.5 ఏళ్ళకెళ్ళి గూండాయిజం లేదు, కబ్జాలు లేవు, దౌర్జన్యాలు లేవు, రౌడీయిజం లేవు, ఎక్కడెక్కడ సాఫ్ చేసి కూర్చోబెట్టాం. మళ్ళా వాడు తాగి 86% ఆల్కహాల్ కార్పొరేటర్. ఎవరు ఏం చేయాలనుకుంటున్నావు? నీకేదైనా చేతనైతే అభివృద్ధి చేయడానికి 4 సలహాలు నీ ఇంటికి వస్తా, చెప్పు నాకు. నువ్వు రమ్మంటే నీ ఇంటికి వస్తా, నాకు సలహాలు చెప్పు, నేను స్వీకరిస్తా. ఎలక్షన్లు వచ్చినప్పుడు 4 నెలలు 6 నెలలు తిట్టుకుందాం, కొట్టుకుందాం, అది వేరు, చేసిన అభివృద్ధి మీద. అంతేగాని పొద్దుగా లేస్తే వీళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు, వెనుక ఉండి నల్లికుట్ల వేషాలు, రాజకీయాలు. నీ అంత యాక్షన్ సినిమాలో పోతే నీకు బొచ్చడి పైసలు వస్తాయి, రాజకీయం ఎందుకు? అసలు నేను వీళ్ళని అడుగుతాను, ఒక్కటి చెప్పండి నాకు. ఇలా రాజకీయ నాయకులలో కొందరు ఉన్నారు, అసలు మీ బిజినెస్ ఏంటిదిరా? మీకు అసలు మీ వృత్తి ఏంది? మీ ఆమ్దాన్ ఎక్కడిది? ఈ ₹1 కోట్ల ఏడికెళ్ళి తెచ్చి ఖర్చు పెడతాను, ఈ ఆస్తులన్నీ ఏడికెళ్ళి వచ్చినాయి మీకు? మీ జీవితం అంతా ఇదే, ఈడ ఆడ కొట్టడం, 50 పెట్టడం, 100 సంపాదించుకోవడం, రాజకీయ పబ్బం గడుపుకోవడం, ఇదేనా మీ బతుకు? మీ ఇన్కమ్ సోర్స్ ఏంది అసలు? నేను చెప్తాది మీ ఇన్కమ్ సోర్స్ ఏందో. ఆర్టీ ఆఫీస్ ముందు డబ్బా ఉన్నట్టు, రాజకీయాల ముందు డబ్బా మీది. వీని బెదిరియా, వాని బెదిరియా, ఇది అది అది గుండాయిజం చేసుకుంటూ ఒకటి ఎదగటం, చందాలు వసూలు చేయటం, ఎమ్మెల్యేగా గెలవటం, 50 పెట్టడం, 100 సంపాదించడం.
అందుకే మేధావులకు కూడా విజ్ఞప్తి చేస్తాను మీ ద్వారా, దయచేసి పట్టణాలలో ఉన్న మేధావులు ఇళ్ళకెళ్ళి బయటకు వచ్చి ఓట్లు వేయండి. మీరు ఓటు వేయకపోవడం వల్లనే, తక్కువ శాతం నమోదు అవ్వటం వల్లనే వీళ్ళు పేదల దగ్గరకో, వారికి పాపం అవగాహన లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళో మాయ మాటలు చెప్పి ఆ ఓట్లను దుండుకొని అడ్డదారిలో ఎమ్మెల్యేలు అయితే మన అభివృద్ధి ఇలానే కుంటుపడిపోతుంది. ఇక మేధావులు మాటలు చెప్పటమే కాదు, దయచేసి నేను అంటున్నాను, బాధ నాకు కూడా బాధ ఉన్నది. పట్టణాలలో పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ ఓట్స్ ఎంత ఉంటుంది, ఎందుకు ఉంటున్నది, లైన్లో నిల్చొని ఎవరు ఓటు వేయాలి అనే దానివల్లనే ఇవాళ ఇలాంటి గూండాలు రౌడీలు రాజ్యం వెళ్తున్నారు. వాటిని నిర్మూలించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద నేను మనవి చేస్తున్నాను. నేను మా తప్పు ఉంటే నిర్భయంగా చెప్పండి, తప్పకుండా మేము వాటిని స్వీకరిస్తాం. మా తప్పుంటే సరిదిద్దుకుంటాం. అది అరే గెలిచిన తెల్లారికెళ్ళి ఉంటాను, ఇంకా 5 ఏళ్ళు ఉన్నది కదా, అవపడకుండా తిరుగుతలేం కదా. ఉదయం 9 గంటలు లేస్తే రాత్రి 10 గంటల వరకు మేము కూర్చుంటాం. అయితే సిటీలో తిరుగుతాం, లేకపోతే ఆఫీస్లో కూర్చుంటూనే ఉన్నాం కదా. ఈ రాజకీయాలు చేయాలి, మేము ఇదే మనకి దాడులు చేయాలి, ఇట్నే చేయాలనుకుంటూ పోతే మేము చేస్తే అది మంచి పద్ధతి కాదు. మమ్మల్ని సహనాన్ని పరీక్షించకండి దయచేసి, రిక్వెస్ట్ చేసి మళ్ళా చెప్తున్నాం. కార్యకర్తల జోలికి పోకండి. థ్యాంక్ యూ. ఇంకొకటి అన్న మేము ఇంకొకటి చెప్తాను, మీరు చూడండి. 538 కోట్లు 36 కోట్లు శాంక్షన్ ఇచ్చి టెండర్ పిలిచినాం వాటర్ వర్క్స్ది, హెల్త్ డిపార్ట్మెంట్కి. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్ళి నెట్లో చూడండి మీరు, ఇవాళ కూడా ఓపెన్ చేస్తారు. రేపు ఎల్లుడికో లాస్ట్ డేట్ టెండర్వి. 538 కోట్ల రూపాయలు అంటే చిన్న అమౌంట్. అదేమన్నా పట్టణ ప్రజల కోసం వాటర్ సప్లై దాని గురించి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకున్నాం. మగబెడదాం అని చెప్తా అనుకున్నాం. టెండర్ కూడా అయిపోవచ్చింది. రేపో మాపో అగ్రిమెంట్ అయ్యి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. మీ ముఖాలకు 100 కోట్లు తట్టేడు మట్టి పోసిర్రు ఆ పట్టణంలో. 538 కోట్లు అండి. వరంగల్ పట్టణానికి మా కమిట్మెంటు, మేము తెచ్చిన నిధులన్నీ, మేము చేసిన ఇదేంటిది అనేది మీరు 10 ఏళ్ళు కాదు ఇంకా 30 ఏళ్ళు ఇచ్చినా మీరు చేయలేకపోదురు. 2 ఏళ్లలో మేము 2.5 ఏళ్ళు అంత చేయగలిగినాం. పట్టణ ప్రజలు దయచేసి గమనించండి. ఎక్కడ దాడులు దౌర్జన్యాలు, ఎక్కడ ఏది చేస్తే అక్కడ ఈ దొంగలను పట్టుకొని కట్టేయండి. ఎక్కడ దాడులు ఎంతమంది చేస్తారు? 4 ఉంటారు, 10 మంది ఉంటారు గుండాలు, రౌడీలు. ఆ వాడల్ని కట్టేయండి, మేము చూసుకుంటుంది. మాకు ఫోన్ చేయండి, నేను వస్తా అక్కడికి. మరి ఏది ఇగో ఒకటి 100 సార్లు అంటే ఒకసారి కాకపోతే ఒకసారి సిగ్గోసరం వస్తుంది అనుకోని ప్రయత్నం. ఇప్పుడు మేము ఇంతకుముందు 10 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. దానిని మీ ద్వారా ఎందుకు ఎక్స్పోజ్ చేయడానికి వారు పిలిచి ఇక్కడికి పెట్టి చేసినాం. ఏదో ఆడ కూర్చొని 2 షాళ్ళు కప్పి ఫోటో దిగి ప్రెస్ నోట్ పంపితే అయిపోతుంది. కానీ మేము ఎందుకు చేసినామంటే ఈ మెసేజ్ ఒక 1000 మందికి పోతాలో ఇద్దరు స్పందించినా 2 రూపాయలు వచ్చినా తృప్తి ఉంటుంది ఆలోచనతో మేము అదొక మా ప్రయత్నంలో చేస్తున్నాం మీ ద్వారా. అట్లనే ఇంట్లో కూడా ఏమైనా బుద్ధి మారేనాడు ఇదే వస్తాడేమో రేషానికి వస్తాడే ఉంటే కదా చెప్పుకోవటానికి రావడానికి. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నా, ఇప్పుడు పాలక పక్షంలో ఉన్నప్పుడు కూడా అంటున్నా, నువ్వు అన్నది కరెక్ట్ అది. కానీ మరి ఏది ఆ చెల్లం ఏది? ఆ 7 కూడా మాట్లాడింది కదా నిన్న. ఆ 7 కూడా అడుగుతున్నా నేను. మీరు అభివృద్ధి చేసి మీరు చేయగలిగితే మీకు ధైర్యం ఉంటుంది, మీరు అనగలుగుతారు. ఎంతసేపు ముక్కుబడిగా ఏదో మేము చెప్పినాం, ఉన్నాం, బతికి ఉన్నాం మేము, లేకపోతే కేటీఆర్ ఏమని అనుకుంటాడు, లేకపోతే హరీష్ రావు ఏమని అనుకుంటాడు, కేసీఆర్ ఏమని, సత్యనారాయణ ఉండి ఏం చేస్తాడు, మళ్ళీ బకాయినాడికి వెళ్ళి తీర్చిన భయానికి ఓ ప్రెస్ మీట్ పెట్టి చేతులు దుక్కుని ఇంత తిన్నామా పోయినామా కథం దుకాణం బంద్. అంటే ఈ కాళేశ్వరం మీద, ఈ కార్పొరేట్ మీద అవినీతి జరిగిందని నిత్యం మీరు చెప్తున్నారు, అది వాస్తవం అంటున్నారు. కానీ అక్కడ మీరు ఎందుకు ఆయన అరెస్ట్ చేసి లోపల వేయలేకపోతున్నట్టు మీకు భయమా, లేక రేపు రాబోయే రోజుల్లో మీరు అధికారంలో రాకపోతారని
అనుమానం ఉండదా మీకు అట్లా? దానికి ఒక కోర్టు ఒక కేసు ఎంక్వైరీ అనేది ఉంటుంది. తక్షణ తీసుకుపోయి ఏది ఎంక్వైరీ లేకుంటే లోపటేస్తామని మళ్ళీ నువ్వే అంటావు. అందుకే ఎంక్వైరీ అయిపోయి పేపర్లు గీపర్లు అన్నీ ప్రజల ముందు పెట్టి ఇగో ఈ లంగలు ఈ దొంగలు ఇట్లా చేసింది ఇది కారణం అని చెప్పి అన్నీ చూపించి అప్పుడు చక్కగా పోలీసులు పట్టుకపోయి లోపటెత్తే ఇది ఉంటుంది ఎంక్వైరీ. ఎప్పటికీ ఇది దొంగ దొరకకుండా ఉండడు. నువ్వు తప్పకుండా నువ్వు రాస్తావు, ఐటమ్ కూడా నువ్వే రాస్తావు. ఆరోపణ చేశారు, తీవ్రమైన ఆరోపణ 6 హత్య కేసుల్లో ఉన్నారు. దానికి సంబంధించి సిపి గారికి అంటే ఒక పౌరుడిగా లేదా ప్రజాప్రతినిధిగా ఎవిడెన్స్ ఇచ్చారా లేకపోతే మామూలు రాజకీయ నాయకుడిలాగా ఆరోపణలు? చూడండి ఎట్లుంటుందంటే ఇలా రాజకీయాలలో అతి భయంకరమైన రాక్షస పార్టీ ఏదైనా ఉన్నది అని అంటే అది బీఆర్ఎస్ పార్టీ. మేము 40 ఏళ్లలో తెలుగుదేశం చూసినాం, దానికంటే ముందు ఆవుదూడే గుర్తు కూడా చూసినాం. పొద్దుటూరి గార్డెన్స్లో ఆవుదూడ పార్టీది ఉండేది. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ అది ఒక 15 years కుంటా కావచ్చు నేను నా ఏజ్. అప్పటికెళ్ళి రాజకీయాల్లో చూసినాం. ఇంత దుర్మార్గమైన పాలనను నేను ఎన్నడూ చూడలే. విచ్చలవిడి దోపరికం, విచ్చలవిడి దాడులు, విచ్చలవిడి దౌర్జన్యాలు, ఏది చేసినా మాఫ్ అవుతుందని ఆఖరికి ఐఏఎస్లని ఐపీఎస్లని చిన్న చిన్న పిల్లలు ఉన్న సంఖ్యలలో ఉన్నా కానీ రాత్రిపూట 11-12 గంటలకు పిలుచుకొని ఆఫీసులలో పిలుచుకొని సిస్టమ్ ఓపెన్ చేయించుకొని ఆ ధర్ని అని వాటినో వీటిలలో ఉండి వాటి చేంజ్ చేసుకొని క్లోజ్ చేయించిన సందర్భాలు గిన్ని ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా తీస్తున్నాం. అట్లనే నేను నిన్న ఆరోపణ చేసిన దాంట్లో కూడా చాలామంది ధైర్యం చేసి ముందుకు రాలే. ఉదాహరణకు నన్నే చూడరాదండి, నన్ను ఏ కేసులో పెట్టిండ్రు, అప్పుడు మీరే అందరికీ సాక్ష్యం కదా. ఎవరికైనా యాంటిసిపేట్ బెయిల్ దొరుకుతుందా మర్డర్ కేసులా? నాకు దొరికింది. ఎవరికైనా డిశ్చార్జ్ పిటిషన్ల కేసు కొట్టేస్తారా? నన్ను తీసేసాను. 2 నెలలల్లా ప్రజలు ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి దీని మీద కొట్టినరు, దీని మీద నిరసన తెలిపినరు. దీని మీద ప్రజలు ఇవన్నీ తలతిక్క పనులు చేయటం వల్లనే ఇవాళ నన్ను ఇక్కడ కూర్చోపెట్టింది ఎమ్మెల్యేగా ప్రజలు. అయిన దాంట్లో కూడా నేను సిపి గారికి చెప్పింది ఏంటంటే దీన్ని పునర్విచారణ చెయ్యండి, వీటి మీద ఎంక్వైరీ చెయ్యండి, వాళ్ళ కుటుంబాలను పిలిపియండి, పీడీ యాక్ట్ పెట్టండి. ఇతను ఎక్కువ శాతం నల్లికుట్ల వేషాలు తెర వెనుక ఉండి నడిపిస్తుంటాడు కాబట్టి ఇతని ఆలోచన విధానమే క్రిమినల్ ఆలోచన. భుజం మీద వేసి నవ్వుకుంటేనే కథం చేస్తాను నేను, ఆ టైప్ ఆఫ్ ఇది ఉన్నాడు కాబట్టి ఇతని మీద పునర్విచారణ చేసి వాస్తవాలను బయటికి తీయండి. అప్పుడు అన్నీ బయటకు వస్తాయి. తప్పకుండా అవి విచారణ చేయమని కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే తప్పకుండా జరుగుతుంది కూడా అని నేను నమ్ముతున్నా. బ్లేడ్ బ్యాచ్ ఎవరున్నారు? దానికి గౌరవ అధ్యక్షుడు కేసీఆర్, 2 అధ్యక్షులు ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అది 2 వీళ్ళు బావబామ్మర్దులు. ఇక్కడ ఎవరు ఉన్నారు? ఉన్నది జిల్లాకి అధ్యక్షుడనే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. ఆయన బ్లేడ్ వినయ్ భాస్కర్ బ్లేడ్ బ్యాచ్ అధ్యక్షుడు అని చెప్పడానికి కాదు భయ్యా, నాకు భయం ఏం లేదు. ఇలా నాకు నేను ఇంకా 2.5 ఏళ్ళు ఉన్నా చాలు, నాకు అదేం లేదు, చేయాలనుకుని చేసిపోతా. బ్లేడ్ బ్యాచ్ ఒక్కటి కూడా దానికి కూడా అవమానమే వీళ్ళ పేరు చెప్తే. గట్ట చిల్లర అన్నట్టు మాదంట కలుపుతారు అంటారు వాళ్ళు. లేని పరేషాన్ వాళ్ళతో అవుతుంది నాకు. చూడండి తోట పవన్ మీద కేసు అప్పుడు కూడా చాలా సంతోషం, మంచిది. ఆయనని అధికారంలో ఉండి ఏ విధంగా దుర్మార్గ పనులు చేసిండ్రో, ఆయన చావు బతుకులలో ఉండి వెనకపోయినటువంటి ఆయనని కేసుని ఎవిడెన్సుల కాడికి వెళ్ళి మొదలు పెడితే అన్ని వాళ్ళే ఇలా కేసును నిర్వీర్యం చేసే విధంగా పెట్టిండాడ. అంత భయంకరంగా తయారు చేసి పెట్టిన అప్పుడు అంటే ప్లానింగ్ అంతా. మీటింగ్ అయిపోతే అడుపోవాలి, దాడి చేయాలి, దాడి చేసినాక ఇది అయిపోగానే ఏం చేయాలి, గవర్నమెంట్ వాళ్ళది, వీళ్ళది పంచ్ విట్నెస్ వీళ్ళే, ఎవిడెన్స్ వీళ్ళే, వీళ్ళు ఇక కేసు ఏముండదు అలా, ఏముంటుంది అలా. అంటే వీళ్ళు చెయ్యని దుర్మార్గం లేదా, ఏమనుకుంటారు, ఏమి లేదు. సంతకం శంషుద్దీన్ సంతకం కావాలి, పెట్టే వినయ్ అంటే వినయ్ పెట్టేసుడే. ఏమవుతుంది? గవర్నమెంట్ మనదే కదా, ఏమవుతుందని. అంత నేను ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో ఇంత దుర్మార్గపు వ్యవస్థను చూడలే. అందుకే నేను చెప్తున్నా కదా, అరే ఏంటిదా వైట్ అమౌంట్ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1000 కోట్లు ఎక్కడియా?
వాళ్ళ అకౌంట్లో 1000 కోట్లు ఎక్కడి? మా 130 చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలలో 200 లేవు, 300 లేవు. 1000 కోట్లు ఏడికెళ్ళి వచ్చిన వైట్ అమౌంట్ ఏంటిదంటే నీకు 20 ఎకరాలు ఓఆర్ఆర్ పక్కకు రాసిస్తారు ఏదో స్కీమ్ కింద తక్కువకు. నువ్వేం చేస్తావు? ఈ పార్టీకి చందా ఇస్తానని చెప్పి ఓ 1000 కోట్లు 500 కోట్లు వేసేస్తావు. ఈ రూపకంగా తీసుకోవటాలు, టీవీలు, ఛానళ్ళు, పేపర్లు, అమ్మ ఏ పార్టీ ఇక ఇప్పుడు ఈ పక్క ఉదాహరణకి ఇంత ఎందుకన్నా ఈ పక్కది ఆఫీసుని మొత్తుకొని వస్తున్నాను నేనైతే. ఏంటి దౌర్భాగ్యం ఏంటంటే కోర్టు మనకు స్టేలు ఇవ్వటం వల్ల మనం ఇంకో 2 రోజులు వెనక ముందు అవుతుంది కావచ్చు, కానీ ఎంత ఉన్నది టెంపరీగా 4 రోజుల కోసమే అంటుంది. దానికి ఇక్కడ అనుమానం లేదు, దాంట్లో ఏది అనేది లేదు. మొదటి రోజు గెలిచిన తర్వాత చెప్పినా మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.